జై శ్రీరామ్, వందే మాతరం. హిందూ బంధువులందరికీ నమస్కారం. అందరూ జూన్ 4 నాడు ఎలక్షన్స్ రిజల్ట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో 3-4 డేస్ బ్యాక్ హనుమాన్ భక్తులను కరీంనగర్లో అత్యంత దారుణంగా పోలీసులు హింసించి అరెస్ట్ చేసి తీసుకెళ్లిన సంఘటన మీరు చాలామంది చూసే ఉంటారు. తెలియని వాళ్ళకు తెలియజేయండి. ఈ తెలంగాణ లోపల రజాకారుల యొక్క రాజ్యం లోపల, ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఓవైసీ అన్నాడు, కారు యొక్క స్టీరింగ్ మా చేతిలో ఉంది, హూవర్ ఈజ్ ఇన్ ద పవర్ వీ విల్ బి డ్రైవింగ్, వీ విల్ బి రూలింగ్ అని చెప్పాడు. ముఖ్యమంత్రిగా ఎవరున్నా ఏ పార్టీ ఉన్నా యాక్చువల్గా పవర్ మాత్రం మా చేతిలోనే ఉంటుంది అని చెప్పాడు. ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ ఈజ్ కంటిన్యూయింగ్ ఈవెన్ టుడే. సీఎం మారినా, పార్టీ మారినా, రూలింగ్ గవర్నమెంట్ మారినప్పటికీ కూడా మొత్తం యథేచ్ఛగా అట్రాసిటీస్ అనేవి అలాగే కంటిన్యూ అవుతున్నాయి. వంకిచర్లలో అక్కడ చూసాము. హైదరాబాద్లో మొన్న ఒక గుడిని, శిథిలమైన గుడి బయటపడింది చెత్తకుండి నుంచి. ఆ చెత్తకుండి మొత్తం వాళ్ళే పడేశారు. అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ సిటీలోని ఆ యొక్క సోకాల్డ్ పీస్ మతానికి చెందినటువంటి వాళ్ళు మొత్తం చెత్తంతా పడేస్తే, ఆ చెత్తంతా తీసి హనుమాన్జీ విగ్రహాన్ని బయటికి తీస్తే దాన్ని వాళ్ళు బెదిరించి మరీ పోలీసులు పిలిపించి, పోలీసులు వాళ్ళకి భయపడతారు కదా, ఓల్డ్ సిటీ ఓవైసీ పార్టీ వాళ్ళకు, మజ్లిస్ పార్టీ గుండాలకు భయపడి హిందువులని అరెస్ట్ చేసి అక్కడ మొత్తం ఆ గుడిని బయటికి తీసి శుభ్రం చేసి గుడిని ఒక షెడ్ వేసి పునర్నిర్మాణం చేసుకుందామంటే దాన్ని ఆపేశారు. దాన్ని మొత్తం ఆపేశారు అన్నమాట. అంటే ఇక్కడ చూసిన హిందూ అమ్మాయిల మీద రేపులు చేసి చంపిన కిడ్స్లో అమ్మాయిది హత్య చూసాము. సమ్ టైమ్ బ్యాక్ కేఎంసీ లోపల మెడికో ప్రీతిని చంపిన ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్ వాడు జిహాదీ, అది మీకు గుర్తే ఉంటుంది. నిజామాబాద్లో, హైదరాబాద్లో, హన్మకొండలో, వరంగల్లో హన్మకొండలో కూడా డిగ్రీ స్టూడెంట్ అమ్మాయిని ఎంతమంది మీద అత్యాచారాలు చేస్తున్నారు, ఎంతమంది చంపుతున్నారు. 3 డేస్ బ్యాక్ మహారాష్ట్ర లోపల అత్యంత ప్రాచీనమైన దేవాలయం ఉంటే ఆ దేవాలయాన్ని కబ్జా చేసి ఇది మా ఊరి మొత్తం మాది, ఇది మా వక్ఫ్ బోర్డు ఆస్తి అని చెప్పి వక్ఫ్ బోర్డు యొక్క లాన్ ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఈ 10 years లోపల నథింగ్ హ్యాస్ బీన్ డన్ ఇన్ దిస్ మ్యాటర్. ఈ విషయంలో పట్ల కాంక్రీట్గా ఎటువంటి స్టెప్స్ తీసుకోలేదు. ఈ డి నాట్ డూ ఎనీథింగ్ స్పెసిఫికలీ ఫర్ హిందూస్. సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, రామ జన్మభూమి మందిర నిర్మాణం అయింది తప్ప దానికి వీళ్ళు బీజేపీకి రెడీ తీసుకుంటే మనకేం అభ్యంతరం లేదు. కానీ బట్ మన విద్యా హక్కులు మనకి ఇవ్వలేడం జరగలేదు, మన టెంపుల్స్ మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరగలేదు. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డును మొత్తం ఇమీడియట్గా రద్దు చేయాలి కదా. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు మన గుళ్ళను ఆక్యుపై చేసుకొని, హైదరాబాద్లో చూడండి బాగా ఏడుస్తున్నారు. ఒక కాలనీ అంతా పోయి తాళాలు వేసి కొట్టి, మీరు ఇల్లు ఖాళీ చేయండి, ఇది మొత్తం మాది, ఇది వక్ఫ్ బోర్డు ఆస్తి, ఇది మొత్తం మేము ఆక్యుపై చేసుకుంటామని చెప్తానట. ముత్తాతల కాలం నుంచి, 100 సంవత్సరాల నుంచి, మన సొంత రాకముందు ముత్తాతల కాలం నుంచి వాళ్ళ ఇళ్లను, హిందువుల సొంత ఇళ్ళ నుంచి ఇళ్ళగొట్టి తుర్కోలు స్వాధీనం వేసుకుంటున్నారట. మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళకే శంసాగిరి, వాళ్ళకి భయపడుతున్నారు నశించుకుంటాలకు. దీనికి మరి బీజేపీ హిందూ యాక్టివిస్టులు ఏం వాళ్ళకి ఖండించడం, వారికి ఖండిస్తున్నాం మేము అని పోయి వాళ్ళకి సానుభూతి చెప్పడం, ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏం సరిపోతుందండి? ఇప్పుడే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉండగానే ఇలా జరుగుతూ ఉంటే, ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ గాడ్ ఫార్బిడ్ మన దేశంలో ఊహించని విషయం ఎన్నోసార్లు జరిగినాయి, ఊహించని. అలాగా ఒక మన కంప్లీట్ మన దేశద్రోహుల చేతిలోకి మళ్ళీ పవర్ కనుక పోయేది ఉంటే ఎంత డేంజరు. అసలు హిందువులకు మాన ప్రాణాలు ఉంటాయా? హిందువులు దక్కుతుందా? మనం ఎక్కడ పోయి అందరూ చచ్చిపోవాలి. బంగాళాఖాతం మీద ఆడవాళ్ళ ముందర అత్యాచారాలు చేసి వాళ్ళ సెక్స్ స్లేవ్స్గా ఉంచుకుంటారు. ఆ పరిస్థితి వస్తుంది. ప్లీజ్ వేకప్ హిందూస్, గెట్ యునైటెడ్. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే, బీజేపీ గవర్నమెంట్ వచ్చినంత మాత్రాన దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. దాంతో మన సమస్య పరిష్కారం కావండి. హిందూ యూనిటీ అనేది అత్యంత ఆవశ్యకము. ఇప్పుడు మనం ఎంత మేరకు యూనిట్ అయ్యాము హిందూ మొత్తం, ఇండియా మొత్తం లోపల 30% కంటే ఎక్కువ దాటలేదండి ఇక్కడ కూడా. హిందూ కన్సాలిడేషన్ అనేది 30% దాటలేదు. కొన్ని చోట్ల ఓట్లు పడుతున్నాయంటే డెవలప్మెంట్, నరేంద్ర మోడీ బాగా డెవలప్ చేస్తాడు, మాకు జాబులు వస్తాయి, మాకు ఇల్లు ఇస్తానని చేసిండ్రు. వాళ్ళందరికీ హిందూ చైతన్యం ఉన్నది అనుకుంటున్నారా? అందరికీ దేశభక్తి ఉన్నది అనుకుంటున్నారా? హిందువులంతా దేశభక్తులు ఏది ఉంటే
ఔరంగజేబుల ఖాందానానికి సంబంధించిన వాళ్ళు 70 ఏళ్ళు ఎందుకు రూల్ చేస్తారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు రూల్ చేసింది ఇన్ని ఏళ్ళ బట్టి? ఇప్పటికీ ఇప్పటికీ కాంగ్రెస్ అంటే ఎటువంటి పార్టీ అది? అది ఖాన్ల పార్టీ అనే సంగతి ఇంతవరకు అర్థం కాలేదు. మన దగ్గరనే మన హిందువులలోనే బొందుగా లెక్కున్నారు కదా, సూడో సిక్కులే లెక్కున్నారు కదా. మొన్న మళ్ళీ మళ్ళా మొన్న 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 బీఆర్ఎస్ పార్టీకి వేసిండ్రు. ఇప్పుడు అంతకన్నా ఇది డిఫరెంట్ పార్టీ. ఇది హిందూస్ కోసం ఉన్న ఒకే ఒక పార్టీ, జాతీయవాద పార్టీ, నేషనలిస్ట్ పార్టీ ఒక బీజేపీ అనే సంగతి ఇంకా అర్థం కాలేదు. సో ఆ దిశలో మనము కృషి చేయాలి. అంతేకాదు హిందూస్ యూనిటీ అనేది టెంపుల్ సెంటరిక్గా చేయాలండి. దేవాలయాల కేంద్రంగా ప్రతి దేవాలయానికి రెగ్యులర్గా వచ్చే భక్తులు ఉంటారు కదా, ప్రతి కాలనీలో ఒక దేవాలయానికి 10 మందో 15 మందో 20 మంది, కొన్ని చోట్ల శనివారం ఆదివారం నాడు మంగళవారం నాడు 100 మంది 200 మంది కూడా పోతారు. ఆ పోయిన కాడ మనం పోవాలి, ప్యాంప్లెట్స్ పంచాలి, లేకపోతే వాళ్ళ నెంబర్స్ కలుసుకొని మాట్లాడి వాళ్ళ నెంబర్స్ తీసుకొని వాట్సాప్ గ్రూప్స్లలో వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవాలి. వాట్సాప్ గ్రూప్స్ బాగా ఇంకా చేయాలి. సోషల్ మీడియాని కూడా మనం యాక్టివ్ ఇంకా ఎక్కువ చేయాలి. సరే, ప్యాంప్లెట్స్ కూడా పంచాలి, లిటరేచర్ కూడా పంచాలండి. జస్ట్ వాట్సాప్ మెసేజ్లు మనం పాస్ ఆన్ చేస్తే సరిపోదు. దీంతో దీంతో జరిగిన ఉపయోగం చాలా కొద్దిగానే. ఎంతైతే ఎంతైతే యూనిటీ కావాలో, ఎంతైతే సాధించాలో అంత సాధించలేదు. ఇప్పటికీ మన అచీవ్మెంట్ 25% దాటలేదు. కాబట్టి హిందూ యూనిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం టెంపుల్ రిజువనేషన్, దేవాలయాలు పునర్నిర్మాణము, శీఘ్రమైన దేవాలయాలను డెవలప్ చేసుకోవడము, దేవాలయ యాక్టివిటీ పెంచుకోవడం, దేవాలయాల కేంద్రంగా వచ్చే భక్తులందరినీ యునైట్ చేయడము, హిందువులను కుల భేదం లేకుండా అందరినీ హిందువులను యునైట్ చేయడము, ముఖ్యంగా దేవాలయాల్లో పనిచేసే స్టాఫ్, ముఖ్యంగా పూజారులకు చైతన్యం చేయాలి. వాళ్ళు చాలా పిరికి వాళ్ళుగా ఉన్నారు, సరైన పొలిటికల్ నాలెడ్జ్ కూడా లేదు, చాలామంది అమాయకులుగా ఉన్నారు. వాళ్ళని ఫస్ట్ చైతన్యం చేయాలి, వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి హిందూ యాక్టివిజంలో కూడా. దయచేసి చూస్తున్న వాళ్ళు కూడా, ఇప్పటివరకు నా వీడియోస్ చూసిన వాళ్ళందరూ కూడా కనీసం లైక్స్ కొట్టలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. దీనికి మేము డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఏమన్నా, అది కూడా చేయడానికి కూడా మీకు చైతన్యం లేదు. మళ్ళీ ప్రతి ఒక్కరు పెద్ద యాక్టివిస్టులు అని చెప్పుకుంటారు. ఇట్ ఈస్ వెరీ ప్యాథెటిక్ లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఏమో, లెఫ్ట్ సూడో లిబరల్, సూడో ఇంటలెక్చువల్స్ ఎకో సిస్టమ్ ఏమో అంత స్ట్రాంగ్గా ఉంటే, ఉన్న కొద్దిపాటి యాక్టివిస్టులకు సరైనటువంటి ఎంకరేజ్మెంట్ లేదు. Did I expect any financial support from any of you? No. For the past 30 years, whatever I could do, whatever I did, is just on my own. In fact, I was initially disinterested in getting into social media. Though I used this platform for some time on different names and on disguising my face actually. I didn't show my face. Only just recently I just came on directly. Earlier I was very active on Facebook, Instagram and YouTube for quite some time before Corona, for several years. In fact, lots of people, thousands of activists have been motivated, and simply they spread not just across the country, even abroad, and doing a lot of activism for the cause of uniting Hindu nationalism or Hindu nationalists, Hindu unity. That is very very vital. And టెంపుల్స్ రిజర్వేషన్ అనేది టెంపుల్ కేంద్రంగా హిందూ యూనిటీ కోసం కృషి చేయాలనేది చాలా చాలా అవసరము. దానికి లిటరేచర్ కూడా అవసరమే. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తే తప్ప ప్రతి ఒక్కరు ఇది మన కర్తవ్యం అనుకొని చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ మెసేజ్ టు యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. ఓకే, దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. తెలుగులోనే కాకుండా ఇంకా వేరే అప్పుడప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడడానికి కారణం కూడా నా యొక్క ఇంగ్లీష్ టాలెంట్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం కాదు. చాలామంది నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా అక్రాస్ ఇండియా చాలామంది వేరే భాషలకు చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంగ్లీష్లో వీడియోస్ పెట్టమని అంటారు. కాబట్టి అప్పుడప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తున్నది. ఎక్స్క్లూజివ్లీ ఇంగ్లీష్ వీడియోస్ చేసేది ఉంటే ఎంతమంది చూస్తారు? ఎక్కువ మంది చూడరు. కాబట్టి ప్లీజ్ కీప్ దీస్ పాయింట్స్ ఇన్ యువర్ మైండ్. Instead of picking up negative points, just always look at the positive side and try to contribute a bit in taking this cause forward. Jai Shri Ram, Vande Mataram.